బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ మళ్ళీ వింటేజ్ జోరు చూపిస్తున్నారు. శంకర వరప్రసాద్ తో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి అదే ఊపులో వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ఒక పక్క బాబీ కొల్లి, మరో పక్క శ్రీకాంత్ ఓదెలా, ఇలా యంగ్ డైరెక్టర్స్ తో జోరు పెంచిన చిరు ఇప్పుడు కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే థియేటర్లలో పూనకాలు మొదలవుతాయి. ఏడాది శంకర్ వరప్రసాద్తో బాక్సాఫీస్ను షేక్ చేసిన ఆయన ఇప్పుడు డబుల్ జోష్లో ఉన్నారు. ఏజ్ పెరుగుతున్నా ఎనర్జీ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం చిరంజీవి తన 158వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. వాల్తీరు వీరయ్యతో అదిరిపోయి హిట్ ఇచ్చిన బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే చిరు తన తదుపరి సినిమాలపై పక్కా ప్లానింగ్తో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ ఇచ్చేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. బాబీ సినిమా తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫిలిం నగర్లో మరో ఇంట్రెస్టింగ్ వార్త చెక్కలు కొడుతోంది. లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయా చెప్పిన కథకు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారట. ఇది పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యం ఉన్న కథ అని సమాచారం. మెగాస్టార్ పల్లెటూరు నేపథ్యంలో సినిమా చేసి చాలా కాలం అవుతుండడంతో ఈ సబ్జెక్ట్ ఆయనకు బాగా నచ్చిందట. సుకుమార్ స్కూల్ నుండి వస్తున్న దర్శకుడు కావడంతో కథలో మంచి ఎమోషన్స్ మరియు రానెస్ ఉంటుందని టాక్. దీంతో మరో యంగ్ డైరెక్టర్కు అవకాశం ఇచ్చేందుకు చిరు రెడీ అయ్యారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న కమిట్మెంట్స్ చూస్తుంటే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉంది. బాబీ కొల్లి, శ్రీకాంత్ ఓదెలా సినిమాలు పూర్తయ్యాక అంటే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో మెగా మాస్ జాతర గ్యారంటీ. ఒకప్పుడు పల్లెటూరి కథలతో ఇండస్ట్రీని ఏలిన చిరు మళ్ళీ అదే జోనల్లో వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. మరి ఈ వార్తపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో, మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో వేచి చూడాలి.